నేను కట్టేసింది ఎవరు? నా మనుష్యులే. నువ్విక్కడికి రావాలనే ఈ ఉచ్చు వేశానా పృథ్వీరాజు? నార్మల్ డిఎస్పి పృథ్వీరాజ్ గారు అను. డిఎస్పి గారు అని నేను మర్యాదగా పిలిచినప్పుడు నువ్వు చెట్టెక్కి కూర్చున్నావు, నన్ను జైల్లో పెట్టించావు. అయినా నిన్ను క్షమించాను. నువ్వు నా కాళ్ళకడ్డు తగిలితే విదిలించుకుని వెళ్లేవాడిని. కానీ నువ్వు నా గొంతుకే అడ్డుపడ్డావు, మింగుడు పడ్డం లేదు. అందుగడ నిన్ను చంపాలని తీర్మానించుకున్నాను. డిఎస్పి పృథ్వీరాజ్ మృత్యుంజయుడురా, నువ్వేం చంపగలరా? అలాగా గోపాల్.
పిరికి పంద ఏకాంబరం మళ్ళీ జన్మెత్తినా సరే నీ అంతం గోపాల్, డిఎస్పీ పృథ్వీరాజ్ గారిని మర్యాదగా సాగనంపు. అలాగే. డాక్టర్ అమ్మ కవలలు పుట్టారమ్మా. అలాగా? లీల ఎలా ఉంది? ఆమెను కాపాడలేకపోయాను, చనిపోయింది. తల్లి, నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా అమ్మా? కళ్ళ బిడ్డను కూడా కళ్ళతో చూసుకోకుండా వెళ్ళిపోయావా అమ్మా? ఆశతో వచ్చే నా బిడ్డకి నేను ఏమని సమాధానం చెప్పాను? డాక్టర్, సారీ, ఈసారి కూడా మీ బిడ్డను కాపాడలేకపోయా. పెద్ద మనసుతో మీ బిడ్డను దానం చేసి నా భార్య ప్రాణాలు కాపాడుతున్నారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. బాబుని రుక్మిణికి చూపించేస్తాను. రుక్మిణి, రుక్మిణి, చూడు, ఒక్కసారి కళ్ళు తెచ్చుడు. చూడు, ఒక్కసారి కళ్ళు తెచ్చుడు. రుక్మిణి, చూడు, మన బాబుని చూడు, నీ పక్కలోనే ఉన్నాడు. చూడు, ఒక్కసారి చూడు, అడుగు, చూడు, చూడు. ఏమండి బాబు, బాబు, ఏమండి బాబు? తులసమ్మ గారు, మీ దయ వల్ల మళ్ళీ ఇన్నాళ్లకు నా భార్య ముఖంలో చిరునవ్వు చూడగలిగాను. ఇదిగో ఈ డబ్బు ఉంచండి. బాబు, మీ బాధ చూడలేక ఇచ్చానే కానీ బిడ్డను అమ్ముకోవటానికి కాదండి. క్షమించండి, నేను ఆ ఉద్దేశంతో ఈ డబ్బు ఇవ్వటం లేదు. మీ మనవాళ్ళిద్దరూ ఒకే చెట్టు కాసిన కాయల్లా ఉండాలనే అభిప్రాయంతో ఇస్తున్నాను. నా దగ్గర పెరిగే బిడ్డ అంతస్తు హోదాతో పెరుగుతాడు. అలాగే మీ దగ్గర పెరిగే ఈ బిడ్డను కూడా బాగా చదివించి పెంచి పెద్దవాణ్ణి చేయండి. అందుకయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. ప్రతి నెలా మీకు డబ్బు పంపిస్తుంటాను. కాదనకండి. ఇంకొక మాట, ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచుతారు కదా? అలాగే బాబు, అలాగే.